హాయ్ వీవర్స్, ఈరోజు మనము ఎంఎస్ ఎక్సెల్ నుండి ఒక 3 టాపిక్స్ గురించి నేర్చుకుందామండి ఈరోజు. ఓకే, ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్లో ఒక టేబుల్ అనేది నేను హెడ్డింగ్స్ పెట్టాను. టేబుల్ అంతా నేను ఫిల్ చేయలేదు, బట్ టేబుల్ అనేది లెంతీ టేబుల్ అనుకోండి ఇలాగా. ఓకేనా, ఇక్కడ రోస్ కాలమ్స్లో ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము జూమ్ ఇన్ స్ప్రెడ్ షీట్, హైడింగ్ రోస్ అండ్ కాలమ్స్ గురించి. ఓకేనా, నెక్స్ట్ ఫ్రీజింగ్ గురించి నేర్చుకుందాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫ్రీజింగ్లో మనకి ఏంటంటే ఇవి 3 ఆప్షన్స్ వచ్చేసి మనకి వీవ్ ట్యాబ్లో ఉంటాయి. ఓకేనా, వీవ్ అనే ట్యాబ్లో మనకి జూము, ఓకేనా, జూమ్ అనేది ఉంటుంది. అలాగే ఫ్రీజ్, ఓకేనా, ఫ్రీజ్ పెయిన్స్ గురించి కూడా ఇక్కడ ఉంటాయండి మనకి. ఫస్ట్ జూమ్ ఇన్ స్ప్రెడ్ షీట్ గురించి నేర్చుకుందాము. ఇక్కడ డిఫాల్ట్గా మనకి స్ప్రెడ్ షీట్ ఇలా ఉంటుంది. ఇది 100% అంటే 100% జూమ్లో ఉంటుందన్నమాట. ఓకే, మనం దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, జూమ్ అని క్లిక్ చేసామనుకోండి, ఇలాగ మనకి ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది, పాపప్ మెనూ. ఈ మెనూస్లో మనకి 200 అని, 750, 75 అని, 50% ఇలా ఉంటుంది. మనకి డిఫాల్ట్గా 100% అనేది ఉంటుంది. ఓకే, 50%ని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను అనుకోండి, ఇలాగా మనకి ప్యానల్ అనేది ఇలా చూపిస్తుంది స్ప్రెడ్షీట్ అనేది. అంటే ఇక్కడ మనకి కాలమ్స్ అనేటివి ఎక్కువగా మనకి విజిబుల్ అవుతాయి, కాలమ్స్ అండ్ రోస్. ఓకేనా, ఎక్కువగా విజిబుల్ కావాలి అనుకున్నప్పుడు మనము ఇలాగా సైజ్ అనేది జూమ్ అనేది తగ్గించుకుంటాం. ఓకేనా, లేదు అప్పుడు తగ్గించుకున్నప్పుడు ఒక డ్రాబ్యాక్స్ కూడా ఉంటుంది మనకి. కాలమ్స్ అనేటివి, దాంట్లో ఉన్న ఫాంట్స్ అనేటివి సరిగ్గా కనపడవు. ఓకే, అలా తగ్గించుకోవచ్చు. ఎక్కించుకోవాలి అంటే, ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే కనుక 200 అని పెట్టేసుకొని ఇంక్రీజ్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా, ఇంక్రీజ్ చేసుకుంటే మనకి సైజ్ అనేది ఎక్కువగా కనపడుతుంది, బట్ ఏంటంటే కనుక సెల్స్ అనేటివి తక్కువగా కనపడతాయి. ఓకేనా, అప్రాక్సిమేట్లీ 6 or 7 కాలమ్స్ మాత్రమే. ఓకేనా, రోస్ అయితే ఒక 10, 12 కనపడ్డాయి. ఓకేనా, ఇలాగ మనకి రోస్ అండ్ కాలమ్స్ జూమ్ అనేది ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి డిక్రీజ్ అవుతుంటాయి రోస్ అండ్ కాలమ్స్ అనేటివి. ఓకే, జూమ్ అనేవి తగ్గించే కొద్దీ మనకి రోస్ అండ్ కాలమ్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇలాగ మనము అంటే జూమ్ అనే ఆప్షన్ను యూజ్ చేసుకొని స్ప్రెడ్షీట్ను జూమ్ చేసుకోవచ్చు అండి. స్ప్రెడ్షీట్లో డిఫాల్ట్గా మనకి 100 అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, హైడింగ్ రోస్ ఆర్ కాలమ్స్. రోస్ను కానీ కాలమ్స్ని కానీ హైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ డేటాను మనము మన రోస్లో ఉన్న డేటా కానీ కాలమ్స్లో ఉన్న డేటా కానీ ఏదైనా మనము వేరే వాళ్ళు చూడకూడదు, వాళ్ళు చదవకూడదు అనుకున్నప్పుడు మనము ఆ రోస్ని కానీ కాలమ్స్ని కానీ మనం హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 అనే ఉంది, 4 అనే రోస్ నేను అక్కడ సెలెక్ట్ చేసేసి, ఓకే, ఎక్కడైనా ఒక మొత్తం సెలెక్ట్ చేసేసాను. సెలెక్ట్ చేసేసి నేను రైట్ క్లిక్ ఇస్తాను. ఓకే, సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తే హైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, హైడ్ని క్లిక్ చేసామనుకోండి, చూడండి 1, 2, 3, 4 అనేది హైడ్ అయిపోయింది. ఓకే, 4 అనే రో అనేది హైడ్ అయిపోయింది. ఓకే, అలాగే కాలమ్ని కూడా మనం హైడ్ చేయొచ్చు. ఓకేనా, సి సెలెక్ట్ చేశాను. ఓకే, హైడ్, సి అనేది హైడ్ అయిపోయింది. అంటే ఏబిసి లేదు, సి అనేది హైడ్లో ఉంది, డి అనేది విజిబుల్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ 2 హైడ్ అయినాయి. వీటిని మనం అన్హైడ్ చేయాలి అనుకోండి, హైడ్లో ఉన్న దానిలను అన్హైడ్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది కాలమ్స్ కానీ లేదంటే రోస్ కానీ 2 సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ 2 సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ రైట్ క్లిక్ ఇచ్చేసి అన్హైడ్ క్లిక్ చేస్తే హైడ్లో ఉన్న డేటా అనేది అన్హైడ్ అయిపోయి మనకి 4 అనే రో అనేది వచ్చేసింది. ఓకేనా, రో అనేది వచ్చేసింది. ఇక్కడ కాలం మాత్రం హైడ్లోనే ఉంది. ఓకేనా, కాలం అనేది కూడా అన్హైడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ప్రాసెస్సే 2 సెలెక్ట్ చేసేసి, ఓకే, కాలమ్స్ 2 సెలెక్ట్ చేసేసి ఎక్కడైనా రైట్ క్లిక్ ఇచ్చేసి అన్హైడ్ చేసుకోవచ్చు. ఓకే, మన డేటా ఎవరు ఎడిట్ చేయకూడదు, చూడకూడదు అనుకున్నప్పుడు మనము ఇలాగా హైడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇలాగ మనము అన్హైడ్ చేసుకోవచ్చు రోస్ ఆర్ కాలమ్స్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక హెడ్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి సీరియల్ నెంబరు, డిస్ట్రిక్ట్, స్కూల్ కోడ్ అనేది హెడ్డింగ్స్ ఉన్నాయి. మనకి రోస్ అండ్ కాలమ్స్ ఎక్కువగా ఉన్నాయి, లెంత్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాలమ్స్లో వచ్చేసి కిందికి వెళ్ళిపోతే స్క్రోలింగ్ చేసినాం అనుకో చాలా కింద ఉంది. ఇక్కడ ఏదో నేను రాయాలి అనుకున్నాను,
24 అనే దాంట్లో అక్కడ ఏం రాయాలో నాకు తెలియదు. అంటే అక్కడ ఏం రాయాలి, యాక్చువల్గా ఈమెయిల్ ఐడి రాయాలి. అంటే ఈమెయిల్ ఐడి రాయాలా లేదంటే కన్నా సెల్ నెంబర్ రాయాలా, ఏది రాయాలి అనేది మనకి హెడ్డింగ్స్ అనేటివి కనపడడం లేదు. ఇక్కడ నెక్స్ట్ కాలమ్స్ చూస్తే కన్నా హెచ్లో రాయాలి. అక్కడ ఏముంది, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ రాయాలి. ఓకేనా, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ రాయాలంటే అక్కడ మనకి హెడ్డింగ్స్ అనేటివి కనపడవు, ఏం రాయాలో మనకి కన్ఫ్యూజ్గా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము ఫ్రీజింగ్ అనే ఆప్షన్ను ప్యానల్ తీసుకొని అక్కడ మనం ఫ్రీజింగ్ చేసుకుంటామండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి టాప్ రో అంతా కనపడాలి కాబట్టి దాని కింది రోను మనము సెలెక్ట్ చేసేసుకొని ఓకే ఓకేనా ఫ్రీజ్ ప్యాన్స్లో క్లిక్ చేసామనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రీజ్ టాప్ రో అంటే కన్నా మనకి ఇక్కడ 3 రోస్ను మిక్స్ చేసాం కాబట్టి ఓన్లీ 1 టాప్ రో మాత్రమే మనకి ఏమవుతుంది, ఫ్రీజింగ్ అప్లై అవుతుంది. ఓకేనా, బిలోవి కావన్నమాట. ఓకేనా, కాబట్టి మనం ఏం చేయాలి అంటే కన్నా సెలెక్ట్ చేసేసి ఫ్రీజ్ ఓకే అన్ఫ్రీజ్ చేసేసాను. మళ్ళీ నెక్స్ట్ ఫ్రీజింగ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫ్రీజ్ పెయింట్స్ అనేది కొట్టాలి. ఓకే, ఫ్రీజ్ పెయింట్స్ను సెలెక్ట్ చేస్తే మనకి ఇప్పుడు ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ప్యానల్ మొత్తము ఫ్రీజ్ అయిపోయింది. మనకి హెడ్డింగ్స్ అనేటివి అలాగే కనబడుతూ ఉంటాయి. ఈ హెడ్డింగ్స్లో మనము ఎక్కడ ఎంత కిందికి వెళ్ళిపోయినా అని డౌన్గా అవి హెడ్డింగ్స్ అనేటివి మనకి అలా విజిబుల్ అవుతూ ఉంటాయి. కాబట్టి కాంటాక్ట్ నెంబర్స్ అంటే కాంటాక్ట్ నెంబర్స్, ఓకేనా, ఇలాగా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ని రాయొచ్చు. ఓకే, ఇలాగ మనము హెడ్డింగ్స్ ఉన్నప్పుడు ఆ హెడ్డింగ్స్ను రాయాలి క్లియర్గా, మనకి హెడ్డింగ్స్ కనపడాలి. ఎక్కడ ఏమి రాసేది మనకి తెలియదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో డేట్ ఆఫ్ బర్త్ ఓకే ఇలాగ మనము రాయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కన్నా ఫ్రీజింగ్ అనేది అప్లై చేస్తామన్నమాట. ఓకే, ఇలా అప్లై చేయడం వల్ల మనకి హెడ్డింగ్స్ అనేటివి హ్యాపీగా మనకి కనబడుతూ ఉంటాయి కాబట్టి డేటా అనేది ఫాస్ట్గా ఫిల్ చేయొచ్చు. పైకి కిందికి అప్ డౌన్ వెళ్ళిపోకుండా ఫ్రీజింగ్ చేయొచ్చు. ఇది రోస్కి. ఓకే, కాలమ్స్లో కూడా అలాగే కావాలి, నాకు కాలమ్స్లో కూడా ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కన్నా కాలమ్స్ని కూడా మనము సెలెక్ట్ చేసుకుంటాం. ఏ కాలం కావాలి అనుకుంటే ఆ కాలమ్స్ను వరకు సెలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ చేస్తామన్నమాట, ఫ్రీజింగ్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది, డిస్ట్రిక్ట్ ఉంది, స్కూల్ కోడ్ ఉంది. స్కూల్ కోడ్ వరకు మనకి కావాలి అనుకోండి, స్కూల్ కోడ్ను బేస్ చేసుకొని నేను డేటాను ఫిల్ చేయాలి. అంటే నా స్కూల్ కోడ్ నాకు తెలుసు కాబట్టి ఆ స్కూల్ కోడ్ దగ్గర నేను డేటా మొత్తం ఫిల్ చేస్తాను అనమాట. ఓకే, అలా అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కన్నా స్కూల్ కోడ్ రావాలి కాబట్టి దాని పక్కలది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, స్కూల్ కోడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, స్కూల్ కోడ్ను పక్కలది సెలెక్ట్ చేయాలి యాక్చువల్గా. ఓకే, అలా సెలెక్ట్ చేసి ఫ్రీజింగ్ అప్లై చేసామనుకోండి. ఇప్పుడు చూడండి, స్క్రోలింగ్ చేస్తే హారిజంటల్ స్క్రోల్ చేసామనుకోండి. ఓకే, స్కూల్ కోడ్ వరకు మనకి అలాగే వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనం డేటా అనేది ఫిల్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఇలాగా ఫ్రీజింగ్ని ఉపయోగించుకొని ఓకే రోస్ అండ్ కాలమ్స్ని మనము హెడ్డింగ్స్గా ఉన్నవి ఏవైనా ఉంటే వాటిని మనము ఫ్రీజింగ్ పెయిన్ ద్వారా మనము అప్లై చేసుకోవచ్చు. ఇలాగా విజిబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే కన్నా రోస్ ఉండాలి ఫ్రీజింగ్లో, కాలమ్స్ కనపడాలి. అలాంటి సిచ్యువేషన్లో ఏంటి, ఇప్పుడు రోస్ చేస్తే మనకి 2 కనపడాలి అనమాట. ఓకేనా, అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సేమ్ ఎక్కడైతే మనము ఎంతవరకు అయితే కావాలనుకున్నామో అంతవరకు సెలెక్ట్ చేసుకొని ఓకే అలాగా నంద్యాల అనేది సెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏంది ఫ్రీజింగ్ అవుతుంది, అది టాప్. నెక్స్ట్ హారిజంటల్గా మనం ఇది చేసామనుకోండి, సీరియల్ నెంబర్ అనేది అలాగే ఉందన్నమాట. అంటే సీరియల్ నెంబర్ నుంచి అలాగే ఉండాలి అది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి టాప్ హెడ్డింగ్స్ కూడా ఉండాలి. అలాగా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడైతే కావాలనుకున్నామో అక్కడ మనము క్లిక్ చేసేసుకొని అక్కడ నుంచి అంటే నెక్స్ట్ సెల్ను క్లిక్ చేసుకుంటాము. రిమైనింగ్ సెల్స్ అనేటివి మనకి ఫ్రీజింగ్లో అప్లై అవుతాయి అన్నమాట. ఫ్రీజింగ్ అవసరం లేదు నాకు, నో నీడ్ టు ఫ్రీజింగ్ అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కన్నా సేమ్ ఓకే ఇలాగా మనకు ఫ్రీజింగ్ అనేది అప్లై అవుతుంది. ఫ్రీజింగ్ అప్లై లేదనుకున్నప్పుడు మనము సేమ్ అక్కడే క్లిక్ చేసేసుకొని అన్ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా, ఇలాగ మనము ఫ్రీజింగ్ అన్ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా దీనివల్ల మనకి డేటాను ఫిల్ చేసేటప్పుడు ఫాస్ట్గా ఎక్కడ ఏం ఫిల్ చేయాలి అనేది మనకి రోస్ అండ్ కాలమ్స్లో ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో ఆ హెడ్డింగ్స్ని చూసుకొని మనము ఫాస్ట్గా డేటా అనేది ఫిల్ చేయొచ్చు. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బై బై.